అందరికీ నమస్కారాలు. ఇవాళ కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. చంద్రబాబు గారికి కూడా నరేంద్ర మోడీ అబద్ధాలు ఆడి 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 ఉదయం ఒక రకమైన అబద్ధం, మధ్యాహ్నం ఒక అబద్ధం, సాయంత్రం ఒక అబద్ధం ఆడుతూ ఉన్నారు. చంద్రబాబు గారు కూడా ఇచ్చిన హామీలను మర్చిపోయి చాలా హ్యాపీగా తిరుగుతూ ఉన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబును చూసిన వాళ్ళు ఎవరైనా ఇవాళ చంద్రబాబును చూస్తే వయసు తగ్గినట్టుగా కూడా కనపడుతూ ఉన్నారు. ఇవాళ ఒకటే సూటిగా అడుగుతూ ఉన్నారు, ఎన్నికలకు ముందు మీరు ప్రజలకు ఏం చెప్పారు, వాటిని అమలు జరపడంలో మీరు అనుసరిస్తున్న వైఖరి ఏంటి? నిరుద్యోగులకి ఉపాధి కోసం 3,000 రూపాయలు ఇస్తామని చెప్పారా లేదా? ఆచరణలో అమలు చేయడంలో ఎందుకని మీరు వెనక్కిపోయారు? అలాగే ఇంకా అనేక రకాలైనటువంటి వాగ్దానాలు చేయడం అనేది జరిగింది. రైతుని ఆదుకోవడానికి గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు అవసరమైన అదనపు సహకారం అందిస్తామని, క్రాప్ లోన్లు కూడా ఇస్తామని, కౌలు రైతులకు కౌలు కార్డు ఇస్తామని చెప్పారు. దాని విషయం ఏమైందని ఈ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. నరేంద్ర మోడీ ఆడమన్నట్టు ఆడేటటువంటి బొమ్మలాగా నువ్వు ఉండేట్టయితే చంద్రబాబే సీఎంగా అక్కర్లా, నరేంద్ర మోడీ ఒక బొమ్మను కూర్చోబెట్టి ఆ బొమ్మతోటి ఆటలు లేపించే పని చేయొచ్చు. చాలా నమ్మకంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. ఆనాడు ఉన్నటువంటి పొలిటికల్ అన్రెస్ట్, ఆనాడు ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి భయాందోళనలు, ఆనాడు పెరుగుతున్న ధరలు, ఆనాడు ఈ యొక్క మౌలిక సౌకర్యాల కల్పనలో జరుగుతున్నటువంటి తీవ్ర నేరపూరితమైన నిర్లక్ష్యం, ఇవన్నీ చూసి కూటమి ప్రభుత్వం వస్తే, ముఖ్యంగా చంద్రబాబు గారు వస్తే అభివృద్ధి చేస్తారని చెప్పాడు. కాబట్టి దాన్ని నమ్మి ఓటేశారు. ఎవరేశారు? నిరుద్యోగులు వేశారు. అట్లాగే విద్యార్థులకు లోకేష్ ఏం చెప్పాడు? మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా విద్యార్థుల సమస్యలు ఏంటో మాట్లాడి ఆయా సమస్యలన్నీ పరిష్కారానికి పూనుకుంటానని చెప్పాడు. జాబ్ క్యాలెండర్ అని చెప్పి జాబ్ లెస్ క్యాలెండర్ని విడుదల చేయడాన్ని మనందరం కూడా చూసాం. ఇవాళ ఎన్డీఏ యొక్క బిగి కవిగిరిలో, అంతే ధృతరాష్ట్రుడి కవిగిరిలో చంద్రబాబు నాయుడు బందీ అయిపోయి ఆయన కళ్ళు లేవు, ఈయనకి కళ్ళు లేనట్టుగా ఉండి ఇష్టం వచ్చినట్టుగా అబద్ధాలు చెప్పడాన్ని నరేంద్ర మోడీ అలవాటు చేసుకున్నాడు. ఎప్పటో వామపక్ష పార్టీల నేతలు ఆనాడు ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా లోపల ఉంటూనే ఫైట్ చేసి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తెస్తే దాన్ని నరేంద్ర మోడీ రద్దు చేస్తే చంద్రబాబు ఒక మాట మాట్లాడు, జగన్మోహన్ రెడ్డి ఒక మాట మాట్లాడు, పవన్ కళ్యాణ్ ఒక మాట మాట్లాడు. మిమ్మల్ని మేము ఎందుకు నాయకులుగా గుర్తించాలి అని ఇవాళ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలాగే కరెంటు ఛార్జీలను తగ్గిస్తారని చెప్పాడుతో ఎన్నికల్లో వస్తే కరెంటు ఛార్జీలు తగ్గించకపోగా మరింత అదానీ కౌగిట్లోకి వెళ్ళిపోయి చంద్రబాబు గారు కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరుగుతూ ఉన్నారు. అంతేకాకుండా ఇవాళ రోడ్ల మీద తిరుగుతూ మతోన్మాదాన్ని రెచ్చగొట్టే పద్ధతుల్లో ఆసియాకి హిమాచలం మొత్తం కూడా ఈ యొక్క భగవద్గీత పుస్తకాలు, హిందూ మత ఉన్మాదాన్ని ప్రేరేపించే పుస్తకాల్ని అమ్ముతూ ఉన్నారు. పుస్తకాలు అమ్మడానికి మేము వ్యతిరేకించాలి. ఆ పేరుతోటి విషయం వదిలిపోవడం తప్పు అనేది కమ్యూనిస్ట్ పార్టీ చెప్తా ఉంది. గుడికి వెళ్ళటం తప్పు కాదు, మసీదుకి వెళ్ళడం తప్పు కాదు, చర్చికి వెళ్ళడం తప్పు కాదు, కానీ పరమతాన్ని ద్వేషించడం తప్పు. అంతేకాకుండా ఇవాళ ఆర్థిక వ్యవస్థ ఎంత కుప్పకూలిందంటే గతంలో ఏ ప్రధానమంత్రి హయాంలో కూడా జరగనని అప్పు ఈ ప్రధానమంత్రి హయాంలో జరిగింది.